ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణ మంత్రాల అర్థాలు జపించడం వల్ల కలిగే లాభాలు. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణుని అవతారము. భగవద్గీత తర్వాత దాని ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని అందించాడు. నిజానికి భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటి విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచెస్లో వివరిస్తున్నారు కూడా. అంతటి ప్రాధాన్యత కలిగినవి శ్రీకృష్ణుడి బోధనలు. మానవాళిని అన్ని రకాల బాధల నుంచి రక్షించేవాడని శ్రీకృష్ణుడిని కొలుస్తారు. ఈరోజు ఈ ఆర్టికల్లో శ్రీకృష్ణుని మంత్రాలు, వాటి అర్థాలు, వాటిని జపించడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం. ఇవాల్టి మన ఆధ్యాత్మిక పరంపరలో శ్రీకృష్ణుని మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే. మనం దీని గురించి ఒక్క నామం గురించి మనం ఇదివరకటి ఒక సంచికలో పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విషయంగా ఇందులో ఈ మంత్రంలో శ్రీ మహావిష్ణువు అవతారాలైన శ్రీరాముడిని అలాగే శ్రీకృష్ణుడిని స్తుతించడం జరిగింది. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కార. ఇహ కృష్ణ భక్తి మంత్రం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాస అంటే ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది. కృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ఈ మంత్రాన్ని కనుక చూస్తే వసుదేవతనయ, నీవు కంసుని అలాగే చాణూరుని వంటి రాక్షసులను వధించిన శక్తివంతుడవు. దేవకీ మాతకు పరమానందాన్ని కలిగించావు. నీవు ఈ విశ్వానికే దేవుడవు. వాసుదేవునికి వందనం. కృష్ణాష్టకంలోనే ఇంకొక మంత్రం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్న కనకనకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకంలోని ఇంకొక శ్లోకం ఇది. దీని మంత్రం కనుక భావార్థం కనుక చూస్తే అతసీ పుష్పాలను అలంకరించుకొని కడియాలతో అలాగే దండాలతో మెరుస్తున్న వాసుదేవుడు కుడి చేతికి రత్నాలతో చేయబడిన కడియాలు వేసుకున్నాడు. వాసుదేవునికి వందనం. ఇంకొక శ్లోకం కుటిలలాక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుని కురులు నల్లగా నిగనిగలాడుతున్నాయి. ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. చెవులు మెరుస్తున్నాయి. శ్రీకృష్ణునికి వందనం. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింజావచూదంగం కృష్ణం వందే జగద్గురుం. అంటే మందార పూల పరిమళంతో మెరుస్తున్న శ్రీకృష్ణ భగవానుడి చిరునవ్వు అలాగే 4 చేతులు అత్యంత సుందరమైనవి. శ్రీకృష్ణ పరమాత్ముని కురులపై నెమలి పింఛం కొలువై ఉంది. శ్రీ వాసుదేవునికి వందనాలు. శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రాలను ఎలా జపించాలంటే బ్రహ్మ ముహూర్త వేళలో అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపు ఈ మంత్రాలను పఠిస్తే ఉత్తమం. ఉదయాన్నే స్నానం చేసి శ్రీకృష్ణుని పటం ముందు కూర్చోవాలి. కృష్ణ మంత్రాన్ని తులసిమాలతో లెక్క పెట్టుకుంటూ 108 సార్లు పఠించాలి. జపమాలని 3 వేళ్ల పైన ఉంచి జపిస్తూ ఉండాలి. చిటికిన వేలు ఉంగరం వేలు అలాగే మధ్య వేలిని కలుపుతూ పట్టణ వేలిని సపోర్టుగా వాడుకోవాలి. చూపుడు వేలుని వంపుగా ఉంచాలి. సవ్య దిశలోనే జపమాలని తిప్పాలి. కృష్ణ మంత్రాన్ని జపించడం వలన అనేక లాభాలున్నాయి. అవి కనుక చూస్తే అన్ని రకాల భయాలు అలాగే కలవరాలు తొలగిపోతాయి.
ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయి. విద్యార్థులు జ్ఞానం మెరుగవుతుంది. ఉద్యోగస్తుల అలాగే వ్యాపారులకు ఎదుగుదల అలాగే విజయం కూడా లభిస్తాయి. కృష్ణం వందే జగద్గురుం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.